ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది, అప్లోడ్ చేయకుండా. అదొక్కటి అనిపించిందండి నిజంగా. కదా అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలే, కానీ ఘోరంగా రియాక్షన్స్. పెట్టకుండా ఉండాల్సింది. బట్ ఓకే. అంటే మీ మీ వ్యూస్, మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్ శివ, నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను, లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా. నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు మోస్ట్లీ నాకు 500+ ఫొటోస్ ఇచ్చాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి. నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ. ఎంట్రీ కానీ ఆగిపోయినా జనాలు. సరే అని చెప్పి నేనేమనుకున్నా తెలుసా, నాకు ఇంత నెగిటివిటీ ఉంది కదా, అసలు ఏంటో నేను భయపడ్డా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ దిగారు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా, ఫ్యామిలీసే దిగారు. సో చాలా మంది పాజిటివ్ గా ఇంక వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి, ఎవరేం సుఖం కాదు, ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మేడం. చాలా మంది ఇవైతే చెప్పారండి. సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలియదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు.